కన్యా రాశి వారికి డిసెంబర్ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మల్లోనే కేతు యొక్క సంచారం జరుగుతోందండి. జన్మల్లో కేతు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు, ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ కొంచెము మంత్రశాస్త్రాల మీద వీటి పెరగటము, చపలత్వము, విచిత్రమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటము, దాని ద్వారా ధన వ్యయము, అదేవిధంగా కొంచెం ప్రవర్తనలో తేడా, అలాగే గాయాలు అయ్యేటువంటి అవకాశము, ఆరోగ్యం బాగలేకపోవటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా కేతు జన్మల్లో ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారము తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం జరుగుతున్నదండి. తృతీయంలో ఒక 5 రోజుల పాటు, మిగతా 5 రోజులు చతుర్థ స్థానంలోనూ జరుగుతుంది. తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 3 రోజులు కూడా 5 రోజులు కూడా మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తాడు ఆయన. ఆ 3వ స్థానంలో చేసినప్పుడు అన్నదమ్ములు, మిత్రులు అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందించడం, మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి వలన ఆదాయం పెరుగుతుంది, ఈ విధమైన ఆరోగ్యం పెరుగుతుంది, ఈ విధమైన ఫలితాలన్నీ మొదట 5 రోజులు కనిపిస్తూ ఉంటే, అదే మిగతా 5 రోజులు చతుర్థుల సంచారంలో ఇవేవి కానీ మనకు గోచరించవండి. కొంచెం అనారోగ్యాలు గోచరించవచ్చు, ఆదాయం తగ్గవచ్చు. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారము నిజానికి తృతీయంలో జరుగుతోంది, కానీ వక్రగతిలో సంచారం చేయటం వల్ల మనం ద్వితీయ స్థాన ఫలితాలను కనుక మనం చెప్పుకున్నట్టయితే, ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అక్కడ మనకి కొంచెం ధనము, మామూలుగా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కొంచెం ధనం లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాక్కు మామూలుగా అసలు మామూలుగానే బుధుడు చాలా సౌమ్యుడు, ఆయన పేరే సౌమ్యుడు కాబట్టి మాట సౌమ్యంగానే ఉంటుంది. ఒకవేళ ఈ బుధుడి యొక్క నక్షత్రంలో కానీ బుధుడితో ఉన్న సంబంధంతో కానీ ఎవరైనా తిట్టవలసి వచ్చినా కూడా ఆ తిట్టు కూడా సౌమ్యంగా ఉంటుంది. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడి యొక్క చమత్కారం అన్నమాట అండి. అదంతా కూడా తిట్టడంలో కూడా చమత్కారంగా తిడుతూ ఉంటారు కొంతమంది. అది తిడుతున్నాడో పొగుడుతున్నాడో తెలియదు అంటారు సరే, ఆ విధంగా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మనకి సౌమ్యుడు కాబట్టి 2వ స్థానంలో సౌమ్యంగానే ఉంటాడు, మాట తీరు కూడా బాగుంటుంది, ధనం బాగుంటుంది. కుటుంబంలో పరిస్థితులు అన్నీ కూడా అత్యంత అనుకూలంగా మనకి ఈ బుధుడు సంచారం వల్ల ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే తృతీయంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం దీని భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలు బుధుడి వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు పిల్లలు బాగుంటారు, చక్కగా చదువుకుంటూ ఉంటారు, అలాగే వాళ్ళ యొక్క బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఎవరితోటైనా మంచి మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు. దుర్జన సహవాసం కాకుండా మంచి స్నేహితులతో సహవాసం చేయడం ఉంటుంది. అలాగే వీరికి ఎవరికైనా లలిత సంగీతం వాటిలో లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సినీ ఫీల్డ్లోనూ అలాగే మన సోషల్ మీడియా, టీవీ ఇట్లాంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల. అలాగే 6వ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా అనుకూలమైనటువంటి 6వ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనకి కావాల్సినటువంటి ధనం సమకూరుతూ ఉంటుంది. అది అప్పుగా కావచ్చు, లేదా మనకు రావాల్సిన ధనం కావచ్చు, ఏదైనా మీ అవసరాలకి తగినటువంటి ధనం మీ చేతికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల. ఇకపోతే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, భార్యాభర్తల మధ్యన లేదా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కొంచెం మనసు చికాకుగా ఉండటం, ఆదాయం తగ్గటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి 7వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం
ప్రతికూలతలు ఎక్కువగానే కనిపిస్తాయి, అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ సప్తమ స్థానంలో రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో గురు సంచారం శుభప్రదమైన ఫలితాలు ఏమీ ఇవ్వజాలదండి. అక్కడ గురుబలం అనేటటువంటిది మనిషికి చాలా ముఖ్యం. అన్ని గ్రహాల్లో కంటే కూడా గురుబలము శుక్రబలం అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఆ రెండిట్లో కూడా గురుబలం మరీని. కానీ ఇక్కడ అష్టమంలో గురువు ఉండటం వల్ల ఆ గురుబలం లేక ఏ పని చేద్దామన్నా వెనకడుగే పడుతూ ఉంటుంది. కానీ ముందడుగు మీరు ఎంత ప్రయత్నించేటప్పటికీ ముందడుగు పడేటటువంటి అవకాశాలు అయితే కొంచెం మృగ్యం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కుజుడు ఏకాదశిలో ఏ గ్రహం ఉన్నా కూడా, ఆ గ్రహం ఈ గ్రహం లేదండి, నవగ్రహాలు కూడా మనకి గోచార రీత్యా ఈ అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటివి. అందులో ఏమాత్రం కూడా మనకి సందేహం లేదు. కొంచెం ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఏ వ్యవహారం చేయాలనుకున్న అందులో మీరు విజయం సాధిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు. కాబట్టి కుజుడు కొంచెం మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి, ఆయన కొంచెం నాయకత్వ లక్షణాలు ఎక్కువ, కొంచెం పట్టుదల ఎక్కువ. కాబట్టి ఏకాదశ స్థానంలో కుజుడు ఉండడం అనేది మిగతా గ్రహాలు అన్ని శుభఫలితాలు ఇచ్చినా కూడా ఈయన మరింత కనీసం ఒక ఆవగింజ పాటైనా ఎక్కువ ఫలితాలన్నీ ఇవ్వచ్చు అని ఇస్తాడని చెప్పేసి మన శాస్త్రం చెబుతోంది. ఇంకా ఏంటంటే కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారు అనుకోండి, పారిభాషిక పదాలు అవన్నీ మనకు అక్కర్లేదు, కుజుడు సరిగా లేకపోతే జాతకం చూడక్కర్లేదు అని కూడా అంటూ ఉంటారు. అది తప్పుడు వ్యవహారం. ఏదో కొన్ని సామెతలుగా చెబుతూ ఉంటారు, అంతవరకే. చేత ఈ విధంగా మనకి కుజుని యొక్క వల్ల అన్ని ఫలితాలు కలుగుతున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి సశాస్త్రీయ పద్ధతిలో మనం చెప్పుకున్నాము. ఈ విధంగా జరుగుతుంది. అయితే చెప్పుకున్నట్టుగానే మనం నిత్యం పూజలో చిన్న భాగంగా ఒక 10 నిమిషాల పాటు పూజ 10 నిమిషాలు చేసుకుంటారు, గంట సేపు చేసుకుంటారు. అందులో ఒక 2 నుంచి 5 నిమిషాలు మాత్రం ఈ నవగ్రహాలకు సంబంధించి మీరు కేటాయించినట్టయితే మీ యొక్క దుష్ప్రభావాలు, నవగ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడేటట్టు అవకాశం ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. శుభం భూయాత్.